ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకునే సాంప్రదాయ పండుగలలో సంక్రాంతి ఎంతో విశిష్టమైన పెద్ద పండుగ. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను ముఖ్యంగా 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ పాతకు స్వస్తి చెబుతూ కొత్తకు నాంది పలుకుతూ జరుపుకునే పండుగే భోగి పండుగ. భోగి పండుగ నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయడం మన ఆనవాయి. ఆవు పేడతో తయారైన పిడకలు, రావి వేప చెట్టుల అవశేషాలు, ఇంట్లోని పాత వస్తువులతో భోగి మంటను వేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానిస్తూ బోధించడమే భోగి యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ రోజు జరుపుకునేదే మకర సంక్రాంతి. సంక్రమణం అంటే మారడం. కాలచక్రానికి అధిపతి అయిన సూర్యుడు 12 రాశుల గుండా ప్రయాణం చేస్తూ మకర రాశిలోకి ప్రవేశించడం, దీనిని ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. ప్రతిటి తెలుగు లోగిళ్లలో నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని గంగాజల స్నానం చేయడం శుభసూచకంగా భావిస్తారు. సంక్రాంతి పండుగల 3వ విశిష్టమైన రోజు కనుమ. ఆరుగల వ్యవసాయంలో సహకరించిన పశువులకు పసుపు కుంకుమతో పూజ చేయడం కనుమ యొక్క ప్రత్యేకత. ఈ పండుగ మనుషులకు జంతువులకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఆడపడుచుల అల్లర్లు, కొత్త అల్లుళ్ళ సరదాలు, ఇవన్నీ సంక్రాంతి పండుగలకు భాగాలు. మా రెయిన్బో పాఠశాల తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.